తెలంగాణ విద్యావంతుల వేదిక రూపొందించిన మరో ఉదయం కోసం పుస్తకావిష్కరణ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో ఉదయం కోసం పుస్తకాన్ని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ఆవిష్కరించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యావంతుల వేదిక కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా కోదండరాం పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎవరు వచ్చారు, ఎవరికి అధికారం ఉంది, ఎవరి అధికారం పోయిందని కాకుండా సమాజం మారాలి, సమాజంలో ఉన్నతమైన విలువలు రావాలి, సమాజంలో విలువల్ని కాపాడాలి, సమాజంలో ప్రజలు గొంతులేని ప్రజలతో వైపున మాట్లాడాలి, ఈ సామాజిక సంబంధాలు మారాలి, అభివృద్ధి నమూనా ప్రజల పక్షాన అది ప్రజలకు అనుగుణంగా ప్రయోజనంగా ఉండాలి. అలాంటి దానికి మనం పనిచేయాలి. మనకి ఎవరు అధికారం ఉందని కాకుండా అధికారం బయట, ప్రధాన స్రవంతి బయట మనము ఈ పాత్ర నిర్వహించవలసిన చారిత్రక బాధ్యత మన మీద ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదిక అనే ఒక సంస్థ తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ కొరకే పోరాటం చేయలేదు, తెలంగాణ పునర్నిర్మాణంలో తాను ఒక కీలకమైన పాత్ర నిర్వహించింది అని ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా ఒక చారిత్రక స్పృహతో మనం పనిచేయవలసి ఉన్నది. మనం ఆశించిన ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చిందా రాలేదా అన్నది సందేహంగా మిగిలిపోయింది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు జరుపుకోవటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రతి కదలికలో, ప్రతి రంగంలో, ప్రతి నిర్ణయంలో ఉండాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ లేదా హరగోపాల్ గారు కానీ కోదండరాం గారు కానీ ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షానే ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అదే సంప్రదాయం కొనసాగాలి. తెలంగాణ ఉద్యమం అనేది అసమానతలను రూపుమాపటానికి జరిగిన ఒక ప్రయత్నం. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు నడుమ కేవలం ప్రాంతీయ భావనతో తలెత్తినటువంటి అసమానతలు, దానివల్ల తలెత్తిన రాజకీయ వ్యత్యాసాలు, సాంస్కృతిక అణిచివేత, ఇవన్నీ రూపుమాపటానికి జరిగిన ఒక ప్రయత్నం. దానంతట అదే ఆంతరంగికంగా మళ్ళీ ఈ విధానాలు అమల్లోకి రావాలి కదా. ఆ అమల్లోకి వచ్చే దగ్గర మనకు ఒక మార్గదర్శకంగా ఉండటానికి మనం ఒక ప్రయత్నం సంఘంగా మనం ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నం కొనసాగించే ఆలోచనతో దీన్ని రాస్తున్నాం.